చారు పెడుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి, అల్లము కొంచెం మెత్తగా దంచాలి, కొంచెం పసుపు అండి, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు. ఈ టమాటా పేస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ తాలింపుకి: వాము, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, నూనె. స్టవ్ వెలిగించి రసం బాగా మరగనివ్వాలండి. టమాటా అండి, చేసి పెట్టుకున్న టమాటా రసం కూడా వేసేయాలి, బాగా మరగనివ్వాలి. చారు మరుగుతుందండి, తాలింపు రెడీ చేసుకోవాలి. గిన్నె పెట్టుకోవాలండి. తాలింపుకి కొద్దిగా ఆయిల్ అండి, తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, వాము, మిరియాలు. ఇవన్నీ బాగా ఎగెట్టాలండి. తాలింపు రెడీ అయిపోయిందండి. ఈ తాలింపులో ఒక జాలి పెట్టుకొని ఈ రసం వేసేయాలి. అప్పుడు మనకి చింతపండు ఇవన్నీ ఉట్లు పైన ఉండిపోతాయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తిమీర. టమాటా చారు రెడీ అయిపోయిందండి. ఇది నాటుకోడి చికెన్కి వేడివేడి అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుంటుంది. ఈ చారు జలుబు వచ్చినప్పుడు బాగా పనిచేస్తుందండి.